హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం మష్రూమ్ కర్రీ, అదే అండి బర్డ్ ఫ్లూ అలా వస్తుంది కదండి. సో చికెన్ తినాలనుకుంటే ఎలా చేయాలో అలాంటి వాళ్ళకి, అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా చాలా మష్రూమ్స్ చాలా ప్రోటీన్ చాలా హెల్త్ హెల్తీ. బెనిఫిట్స్ ఉంటాయండి. చికెన్ ప్రోటీన్ ఈ ఫుడ్ అండి. మధ్య సో ఇలా మనం ప్యాకెట్స్ తీసుకొని బాగా నీట్గా ఇలా కడుక్కోవాలండి. ఎందుకంటే మష్రూమ్స్ మీద బాగా మట్టి ఉంటుంది. సో మట్టి అంతా పోయేలాగా ఇలా బయటగా వచ్చేంత వరకు బాగా నీట్గా 2-3-4 టైమ్స్ కడుక్కొని నీట్గా కడుక్కోవాలండి. చూడండి ఎంత కొలెస్ట్రాల్, అంత లో కొలెస్ట్రాల్ ఫుడ్, అలాగే హై ప్రోటీన్ ఫుడ్ అండి. సో వీక్కి ఒకసారి ఖచ్చితంగా మష్రూమ్స్ కర్రీ నాన్స్లో కానీ ఫ్రై కానీ చేసుకొని తింటూ ఉంటే మనకి బాడీ చాలా హెల్త్ బెనిఫిట్స్, మనం రోగాల బారిన పడకుండా ఉంటాం. చూడండి ఇలా కట్ చేసుకోండి మష్రూమ్స్. అలాగే వీటి కోసం 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. 2 ఆనియన్స్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇంకా బాణం పెట్టుకొని, పొయ్యి మీద బాండి పెట్టుకొని ప్యాన్ కానీ అలా పెట్టుకొని చూడండి ఆయిల్ పోసుకున్నాను నేను. అలాగే మనకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, ఆ ఆనియన్స్ అలాగే మనం మష్రూమ్స్ కూడా వేసేసి బాగా కలిదిప్పేసుకోవాలండి. ఇంకా మష్రూమ్స్లో నుంచి చాలా వాటర్ వస్తూ ఉంటాయండి. సో వాటర్తోనే ఉడుకుతుంటుంది. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కారం, అది 1/2 టీ స్పూన్ వేసుకున్నాను నేను. మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు మీకు కావాల్సి ఉంటే. మళ్ళీ ఎక్కువ అయిపోతే మళ్ళీ కష్టం కదండి. సో ముందు కొంచెం వేసుకొని బాగా కలుపుకొని నేను మూత పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ జనరేట్ అవుతూ ఉంటాయి, మనకి మష్రూమ్స్లో నుంచి వాటర్ ఎక్కువ వస్తుంటాయి. అలాగే మనం కొంచెం ఇది కర్రీ కాబట్టి నాన్స్లోకి, అలాగే రోటీలోకి, అలాగే చపాతీలోకి, మన అన్నంలోకి కావాలి కాబట్టి నేను 2 గ్లాసెస్ చిన్న గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మీరు 1 గ్లాస్ నేను కొత్తిమీర, కరివేపాకు అవన్నీ వేసేసుకొని కలిపేస్తున్నాను. చూడండి బాగా వాటర్ వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకేసారి ఆ లోపల నుంచి ఫ్లేవర్, కొత్తిమీర, చూడండి వాటర్ ఎలాగా బాగా. సో ఇప్పుడు నేను కారం వేసుకుంటానండి. నాకు ఎంత ఫ్లేవర్ కారం వేసుకుంటున్నాను. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. 2 చూడండి ఇలా కలిపేసి పెట్టుకున్నాను. కారం ఎక్కువ తినే మీకు లాస్ట్లో మీకు వెన్న కావాలనుకుంటే మీరు వెన్న ఉంటుంది, వెన్న కానీ పెరుగు ఎలా వచ్చేస్తున్నాయో అది కొంచెం 1 స్పూన్ వేసుకుంటే మనకి క్రీమీగా బాగా నాన్స్ రోటీలోకి, అలాగే అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఇలా మనకి గుజ్జు తెలుగుతూ ఉండాలండి. బాగా గ్రేవీ చూడండి ఎంత బాగుందో గ్రేవీ అనమాట. సో అలా వస్తుందండి.